Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. Blessed are the righteous, they conquer the earth. The book of Matthew chapter 5 verses 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడు మనతో తెలియజేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురని దేవుడు నిశ్చయముగా మనతో మాట్లాడుతున్నాడండి. చూడండి, సాత్వికులు వారు నీతి గలవారు, యథార్థవంతులు, నీతిగాను ప్రవర్తిస్తూ మంచి పనులు చేస్తూ ఇతరులకు సహాయం చేసి గుణము కలిగి వారు ఇతరుల ప్రేమను పొందుకుంటారండి. వారి యొక్క మంచితనము, మంచి గుణమును కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఇతరులకు సహాయం చేయడం వంటివి పనులు చేస్తూ ఉంటారండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా వారు ఓర్పు కలిగి సహనమును కలిగి దేవుని తట్టే చూస్తూ దేవుని వైపు చూసి వారు దేవునికి అనునిత్యం ప్రార్థిస్తారండి. వారి ప్రార్థనను బట్టే దేవుడు వారికి ప్రతిఫలమును తయారు చేస్తూ ఉంటాడు. మరి సాత్వికమైన మనసును కలిగి మంచి హృదయముతోనూ నీతిగా ఎవరైతే జీవిస్తారో అటువంటి వారి జీవితాలలోని దేవుడు గొప్ప మేలులను జరిగిస్తాడండి. వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. వారికి స్వేచ్ఛ, ఆనందము, సంతోషము ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే సాత్వికమైన మనసు గలవారు వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని మన ప్రభుని యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. కనుక ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేరాలని మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ వాగ్దానం ద్వారా సెలవిచ్చారు. అవును ప్రభువా, ఈ లోకంలో ఎవరైతే సాత్వికమైన మనసు కలిగి మంచి మనసు కలిగి ఎవరైతే జీవిస్తారో వారందరూ భూలోకమును స్వతంత్రించుకుంటారని మాతో మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ లోకంలో చాలా మంది మనుష్యులు సాత్వికమైన మనస్సును విడిచి చెడుతనమును, కీడు తలపెట్టే హృదయాలను కలిగి ఉంటున్నారు దేవా. స్వంత చెడు లక్షణాలను కలిగి జీవిస్తున్నారు దేవా. అటువంటి హృదయాన్ని తీసివేసి మంచి హృదయాన్ని, సాత్వికమైన మనసు, మంచి హృదయాన్ని ప్రభువా, అది నీ చెంతే ఉన్నది ప్రభువా. నీ యొక్క సాత్వికమైన మనసును మాకును, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ ప్రార్థనలో ఎక్కిపేరుస్తున్న వారందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించుకొని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.